హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అట్లా చేస్తేనే మరి మా వీడియోస్ మీ నోటిఫికేషన్లు వస్తాయి. నిన్న 24 బోండాలు తిని మా అత్త గిన్నిస్ రికార్డులు ఎక్కింది దోస్తులు. 24 బోండాలు తింటే ఉంటారే మనుషులు అన్నాక. నువ్వు ఉన్నావు కదత్త. దోస్తులు, ఎప్పుడైనా ఎక్కువ తినకండి. ముఖ్యంగా వైట్ రైస్, మైదా పిండి, ప్రాసెస్ చేసినవి ఎక్కువ అస్సలు తినొద్దు. ఇప్పుడు మనకేం తెలియదు దోస్తులు, తర్వాత రాను రాను మన ఆరోగ్యం దెబ్బతింటది. అందుకే తక్కువ పాలిష్ చేసిన రైస్ తినుండ్రి. ఇంకా కావాలంటే బ్రౌన్ రైస్ అంటారు కదా, గది కూడా తినచ్చు. అవును దోస్తులు, ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, నట్స్ ఇలాంటివి చాలా తినండి. మనం తినే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఇంకా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి. అలా చేస్తేనే సన్నగా ఉంటాం, హెల్తీగా ఉంటాం, హ్యాపీగా కూడా ఉంటాము. మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 43కి వచ్చేసాము. ఇవాళ ముచ్చట ఏంటంటే, మా ఇంటికి మా అయ్యంకురాలు వస్తుంది. వచ్చి వీళ్ళ తాట ఎలా ఒలుస్తుందో చూసేద్దామా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా, అవుతుంది బిర్యానీ. గిన్ని గంటలు కూర్చోవాలి గిడ. నాడ హోటల్కి పోతేనైతే అడుగు అరగంటలు కాదు 10 నిమిషాల్లో తెచ్చిస్తాడు వేడి బిర్యానీ. అడు నిన్ననో మొన్ననో వండింది ఫ్రిడ్జ్లో పెట్టి పెడతాడు. నువ్వు పోగానే వేడి చేసి ఇస్తాడు. అడిగి అడుగుతాడే. వచ్చినప్పటి నుంచి అద్దేవే ఇద్దేవే, మిరపకాయలు పోయే, ఉల్లిగడ్డలు పోయే. మిరపకాయలు ఉల్లిగడ్డలు ఏ కూరలనైనా ఎత్తావా అయ్యావా? దీనికి ఎంత స్పెషల్గా వేసినట్టు చెప్పబడుతుంది. ఎత్తా కానీ వాటిని ఉల్లిగడ్డల్ని గోలిచ్చి ఏందో ఎత్తివి. లేకపోతే మరి వాటి చికెన్ కూర లెక్క అవుతుంది. నీ ఇష్టం. అన్నంలో చికెన్ కూర కలుపుకొని తింటే ఎట్లుంటుందో గట్లుంటుంది. ఇప్పటికైనా క్లైమాక్స్కి వచ్చిందా లేదా? ఇంకేమన్నా ఉందా చేసేది? వచ్చింది ఇక అయిపోయినట్టే. 5 నిమిషాలు అయితే తినుడే. ఇక హోటలోడు చేసిన దానికి నువ్వు చేసిన దానికి ఏందే తేడా? నాకు సూపర్ చేయొచ్చు అంటావు. ఏం చేస్తావే నువ్వు? ఆడేం చేస్తాడు? అన్నీ ఫ్రెష్ పోసుకుంటాం కానీ మనం ఇంట్లో ఫ్రెష్ పోసుకుంటాడు ఎవడన్నా, అంతేనా? నీకు అలా గదొకటే తేడానా? నేనైతే స్పెషల్ ఏం చేస్తా అంటే ఉల్లిగడ్డలు గోలిచ్చి వాటిని ముద్ద వేసి కలుపుతా. అందరు డైరెక్ట్ గోలిచ్చిన ఉల్లిగడ్డలనే వేస్తారు కానీ నేను వాటిని ముద్ద వేసి ఆ పేస్ట్ వేస్తా. అందుకే సూపర్ టేస్ట్ అవుతుంది నా బిర్యానీ. ఓ నీ పేస్ట్ ఏందో, నీ కథ ఏందో. ఉల్లిగడ్డలు తీసాండ వారేయక వాటిని గోసుడట, గోలిచ్చుడట, ఇంకా వాటిని ముద్ద వేసుడట. నేనైతే అవన్నీ వేయనయ్య. అందుకే నీకు బిర్యానీ వేసుడే రాదు. కనీసం చికెన్ మటన్ అన్న వండొచ్చా రాదా? సండే చికెన్ మటన్లు మా ఆయననే వండుతాడు. అబ్బో, అవన్నీ వేసే ఓపిక నాకు ఉండదు. మా ఆయన ఇది వేయాలంటాడు, అది ముందు వేయాలంటాడు, తర్వాత వేయాలంటాడు, గోలాలంటాడు, గోలినాక ఇంకోటి వేయమంటాడు. ఓ ఎన్ని ఎత్తాడు అనుకుంటున్నావే? మరి అవన్నీ పర్ఫెక్ట్ వేస్తేనే కమ్మగా ఉంటుంది టేస్ట్. కూరగాయలు ఎట్లా వేస్తావే? ఒకటి తర్వాత ఒకటి గోలినాక వేస్తావా అయ్యవా? ఓ నా కూరలు చేసే స్టైల్ వేరే ఉంటుంది అవ్వ తల్లి. మీ లెక్క కాదు నేను. అలా నూనె పోసి ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కూరగాయలు అన్నీ ఒకటేసారి పోసి రెడీ పెట్టుకుంటా. నూనె కాగానే అలా అన్నీ వారేసి ఉప్పు కారం వేసి మూత పెడతా. కథం వారిని ఏదైనా గట్లా వేస్తావే. మరి ఏదైనా మనం తినడానికి ఏదైనా అదే ప్రాసెస్. లేకపోతే ఒక్కొక్కటి వేసుకుంటా, కలుపుకుంటా, వయ్యారాలు తిరుగుకుంటా వేసుడు నాతోటి కాదు. బియ్యం పెట్టుడైతే ఈజీగా 1-2 నీళ్ళు పోసి స్టవ్ మీద పెడితే నీళ్ళు వంగనే మూత పెట్టి బంద్ చేస్తా. కథం. మరి చపాతీలు, జొన్న రొట్టెలు ఏమైనా వేస్తావానే? అబ్బో, గట్లాంటివి అయితే ఆయనకే శాత కాదే. జొన్న రొట్టెలు ఎప్పుడన్నా తినబుద్ధి అయితే మా ఆయన బయట నుంచి తెస్తాడు. 10 రూపాయల కోటో 20 రూపాయల కోటో ఉంటాయి. సరే 2 తింటాం పంటాం. ఎప్పుడన్నా గోధుమ పిండి చపాతీలు తినబుద్ధి అయితే నేను లాటిస్తా, మా ఆయన కాలుతాడు. లేకపోతే అమ్మో నేను కాలువ, మా ఆయననే కాలుతాడు. ఎందుకే నీకు గాలవరాదా? కాలితే ఎన్ని వంకలు పెడతాడు అనుకుంటున్నావే? ఇటు గాలలే అంటాడు, అటు గాలలే అంటాడు, ఇటు తెల్ల ఉంది అంటాడు, అటు మాడింది అంటాడు. నువ్వే కాల్చుకో అని నేను లాటిచ్చుడు మొదలుపెట్టిన. లాటిచ్చుడు మంచిగా లాటిస్తావా అని అది కూడా ఎన్ని వంకలు పెడతాడు. దొడ్డైంది అంటాడు, ఒక దిక్కు సన్నగా అయింది అంటాడు. రొట్టెనట ఈ నుంచి మొదలు పెడితే ఆడదాకా సమానంగా రావన్నట. ఏమన్నా మనం రోడ్లు ఎత్తానమే ఏంది? సిమెంట్ రోడ్ ఏమన్నా సమానంగా రావడానికి? కాదే పిసదానా, అట్లా లాటిస్తే మంచిగా వంగుతుంది, మంచిగా కాలుతుంది. నేను అట్లా బండకేసి నాల్సిందా అంటే కథమే. ఇక రొట్టె కావాల్సిందే పిండి. ఇప్పుడు చూసినావు కదా
ఈ బిర్యానీ వేసి పెట్టు, మీ ఆయన కింద పడతాడు ఇక చూడు. కింద పడని మీద పడని గింత పెద్ద వంట ఒడిగేస్తాడు. నేను అస్సలు చెయ్య. అన్నీ రెడీ పెడితే చేస్తావానే? అన్నీ రెడీ పెట్టి ఒకసారి నన్ను చేయమను. ఒకటే దిక్కాల వారేసి మూత పెడతా అయిపోయి ఉప్పు కారం వేసి. నీరెక్క ఉల్లిగడ్డలు గోలియాలి, ముద్ద వేయాలి, పైన నెయ్యి వేయాలి, కింద నూనె పోయాలి. ఇంకా అవన్నీ ఉండేవి మనతోటి. అన్నంలో మరిస్తా మూత పెడతా. కావచ్చు, అట్లా కూడా మంచి టేస్టే ఉంటుంది కావచ్చు. రాజుకి బిర్యానీ అంటే మస్తు ఇష్టమే. తెలుసుది, నీ మగుని కోసమే నేర్చుకున్నావు కష్టపడి. రాజు కోసం నేను నేర్చుకున్న వంటకం ఇదేనే. ఫస్ట్ వంట బిర్యానీ. ఎన్నిసార్లు వేసి పెట్టినవే? 4-5 సార్లు వేసిందే. ఇంత కష్టపడి 4-5 సార్లు వేసినావా? మరేమన్నాడు, మెచ్చుకున్నాడా లేదా? ఓకే అన్నాడే. నీ మొగుడు అన్నాడు మెచ్చుకోవాలని నిన్ను. అబ్బా ఏం చెప్తాడు కిడా, బిర్యానీ వేసుకుంటాండ్రా. అడా మా మెంటలోళ్ళు వంటలేదు తంటలేదు మంచిగా అన్నారు. వాళ్ళు అత్త అని చెప్పంగానే ఇప్పుడు లేచి ఉరుకులాడుతాండ్రు. అబ్బా ఇంత కమ్మటి వాసన వస్తుంది. రాణి వేసింది ఈ బిర్యానీ. నోట్లా నీళ్ళు ఉడతానే నాకైతే. ఎంతసేపే వాసన అయితే గుమగుమ కొడుతుంది. ఆకలి అయితే అంది నాకు. నేను ఎట్లుందో తిని చెప్తాను నీ బిర్యానీ. చూడగానే సూపర్ ఉంటుంది. సూపర్ ఎత్తు రాణి బిర్యానీ. నీ మొగుడేమో నిన్ను మెచ్చుకోడు. గింత కష్టపడి ఎత్తావు. నేను గింత కష్టపడి ఇట్లాంటి వంట చేసింది అనుకో, కథమే ఇక నా మొగుడు దాసోహం అయిపోతాడు నాకు. మరి చేసి ఇవ్వచ్చు కదనే. ఒక్కసారి వేసి నచ్చింది అనుకో, ఊకే ఏమంటాడు, ఊకే ఎవడు ఎత్తాడే. అవునే రాణి, సప్న వాళ్ళ అత్త ఇంటికి వచ్చిందని ఆయనతో నీ అత్త కూడా ఇడికి రాదు కదా. బిర్యానీ మొత్తం మింగి పెడుతుంది ఇడికి వచ్చిందంటే. వాళ్ళ అత్త పోయేసరికి టైం పడుతుంది. అది ఇడికి వచ్చేసరికి బిర్యానీ అయిపోతుంది. అవునే, అప్పటి నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు వినబడుతుంది. ఏంది నీకు వినబడుతుందా? నాకు ఎవ్వరు మాట్లాడినట్టు వినబడతలేదు. నీ మొగుడు గిట్ట కళ్ళకి వచ్చింది కావచ్చు. పోయిరాపో ఒకసారి. రాణికి నా మాటలు వినబడుతున్నట్టున్నాయి. రాణి రాణి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది రాణి అని. చెప్పినగానే నీ రాజు కళ్ళకి వచ్చిండు. తిన్నాక బిర్యానీ పోయి వండుకపో, కళ్ళకి వచ్చి మాట్లాడతాడు. అట్లా అంటావు? అవుగాని దీనికి మా రాజంటే ప్రేమనే. అడుగు గట్లా చూసుకుంటేనే గింత కలవరిస్తుంది. ఇక మంచిగా చూసుకుంటే ఎట్లుంటుండేనో ఏమో రాని. మరి మీ అత్తమామకు ఫోన్ చేసినావే? బిర్యానీ తినడానికి రమ్మన్నావా లేదా? అయితే ప్లేట్ తెచ్చుకపో, బిర్యానీ అయిందిడా. ఏమాయ పిల్లలు, వంటలు అయినాయా లేదా? బిర్యానీలు ఏమో చూడే పెద్దమ్మ, ఎంతసేపా ఉడతలే తెగుతలే తింది. అప్పుడు గివి లేనే లేవు. మంచిగా ఇంత కూర వేసుకొని 2 రోజులు తిందుం. ఏం కదా అంటానని అన్నంలో వారేసి ఇంత కూర వేస్తే అయిపోతుంది కదా. అది బిర్యానీ ఎందుకే, కూర వేయమంటే కూరనే వేయద్దు కదా. బిర్యానీ తినబుద్ది అయితే హోటల్కి పోయి తినాలి కదనే పెద్దమ్మ. ఏగా హోటల్ ఏం తింటారు బిడ్డ, ఇంత కూర వేసుకొని ఇంట్లోనే తినాలి. వాసన వస్తలేదా అనే పెద్దమ్మ నీకు? కమ్మటి వాసన. అగో ఆడి ఇంట్లో దాకా వస్తుంది వాసన. గందుకే వచ్చిన బయటకు అయిందా అని. పాపకు ఫోన్ చెయ్యి, ఎత్తాడు. అయిందని చెప్పు వంట. చేసిన బిడ్డ ఇంతకుముందే అత్త అన్నాడు. తమ్ముడు ఉంటే ఆయనకైతే ఎంత ఇష్టమో బిర్యానీ. సరిత మేకను కొత్తదట్నే తమ్ముడు వచ్చినాక. అవునే సరిత, నిజంగానే మేకను కొత్తానారే? సంవత్సరం నుంచి చెప్తాంది అది మేకను కొత్తా అని. ఈసారి నిజంగానే కొత్తన్నమే. పల్లారు ఏడ పెట్టిందమ్మా, ఇల్లు అంతా ఎతికితే ఏడ దొరుకుతలేవు. బయట దోమ పెట్టినా ఇంటున్నాయంటది. అసలే ఆకలి మీద ఉన్నది. గావర అంటుంది. అమ్మా ఇక్కడ పెట్టినవే. ఎవరు పిలుస్తాండ్రు? ఎవరు? ఓ సరిత పోరి, నువ్వే నన్ను ఆట పట్టిస్తానవానే? రాణి నేను. ఎవరు? సరే కళ్ళు మూసుకో. మూసుకున్నా. రాణి నేను చెప్పేది విను. నేను మీ రాజు వాళ్ళ నానమ్మని. సరిత పిసపిస వేయకే. రాజు వాళ్ళ నానమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. రాణి నేను చెప్పేది విను. నేను రాజు వాళ్ళ నానమ్మని. నన్ను చూసి భయపడకు. నేను నిన్నేం చెయ్యను. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు గిట్లనే నాటకాలు ఆడి నీకు బిర్యానీ పెట్టి ఏం పెట్టాగు. నీకు రాజు వాళ్ళ నానమ్మ అంటే ఇష్టమా లేదా? ఎందుకు ఇష్టం లేదు? అమ్మమ్మ చాలా మంచిది. నాకు మస్తు ఇష్టం అమ్మమ్మ అంటే. కానీ పాపం తొందరనే చనిపోయింది ముసలావిడ. అందుకే నేను నీ దగ్గరికి వచ్చిన రాణి. నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటా. సరే కళ్ళు తెరిచి చూడు. భయపడకు రాణి. నేను నిన్నేం చెయ్యను. నువ్వెవరు? నేను రాజు వాళ్ళ నానమ్మని, నీ అమ్మమ్మని. సరిత అమ్మా. భయపడకు రాణి, నేను నిన్ను ఏమి చేయను. వాళ్ళకెవరికి చెప్పకు. స్నేహితులు
స్నేహితురాలు మంచిది కాబట్టి దానికి కూడా కనబడతా నేను. నా మాటలు దానికి వినబడేటట్టు చేస్తా, సరేనా? నువ్వు ఒక్కదాని అనుకొని భయపడకు. నాకు భయమైతుంది. ఎందుకు వచ్చినావు నా దగ్గరికి? నేను నిన్నేం చెయ్యను రాని, చెప్పినా కదా నాకు నువ్వంటే ఇష్టం, నీకు సహాయం చేయడానికి వచ్చిన. ముందు భయపడకు, మంచిగా ఉండు. ఈ సరితను పిలుస్తా ఒకసారి. సరితకు నేను చెప్తాగానే ఒకరోజు దాన్ని ఆట పట్టిద్దాం, సరేనా? సరే అమ్మమ్మ. ఈ బిర్యానీ తింటావా నువ్వు? తింటా, కానీ మీ లెక్క తినరాదు నాకు. ఒక పళ్ళెంలో పెట్టి పక్కకు పెట్టి మొక్కు, సరేనా? సరే అమ్మమ్మ. నువ్వు రోజు నాతోటే ఉంటావా? ఉంటా, నీకు సాయం చేయడానికి వచ్చిన, సరేనా? సరే అమ్మమ్మ. నువ్వు ఆశీర్వదించు. ఏంది నీ కాళ్ళు లేవా? నాకు కాళ్ళుండయే, ఇట్లనే ఆశీర్వదిస్తా. మరి బిర్యానీ తిందాం దా అమ్మమ్మ. ఇంత మంచిదానివే నువ్వు, నా ముద్దుల మనవరాలివి. నువ్వు స్వప్నకు, అత్తమ్మకు, రాజుకు, మామయ్య కనబడతావా? ఆ బర్రెదానికి తప్ప ఎవరికి కనబడనే. బర్రెదంటే ఎవరు? మీ అత్తమ్మ బర్రె. వీళ్ళకెందుకు కనిపించవు? వాళ్ళెవ్వరు నాకు ఇష్టం లేదే. నాకు ఇష్టం ఉన్న వాళ్ళతోటే మాట్లాడతా నేను. మీ అత్తకు వార్నింగ్ ఇవ్వడానికి మీ అత్తకు కనబడతా నేను. సరే మరి దా, దానికి ఇప్పుడే చెప్పకు సరితకు, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్పుదాం. తిందాం దా బిర్యానీ. వీణా నన్ను ఇక్కడికి రమ్మన్నది, ఇంకా వస్తలేదేంది? వీణా వచ్చే టైంకి వాళ్ళ మామయ్య వచ్చిండేంది? వీణా ఎక్కడున్నావు వీణా, తొందర్రా. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. కొంప తీసి మా విషయం తెలిసింది అయింది వాళ్ళ మామయ్యకు. వీణా! ఏంటి రాజు, నువ్వు నన్ను మోసం చేశావు. అలా అనకు వీణా. అసలు నేను నీతో మాట్లాడను. అలా అనకురా. మరి నేను నిన్న మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చినావు కదరా నాకు. వీణా డియర్, సారీరా. ఇలాంటి మాటలు మాట్లాడే రాజు, నువ్వు నన్ను ఎప్పుడు పడేస్తావు. నువ్వు అసలు మాట్లాడకు. లవ్ యూ వీణా. రాజు ఏం చేస్తున్నావు? మరి నువ్వే చేతి తీయట్లేదు. లవ్ యూ రాజు. లవ్ యూ టూరా వీణా. మనం ఎప్పటికీ ఇలానే ఉందాం వీణా. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను రాజు. మనని ఎవ్వరు విడదీయలేరు. మరి మీ వైఫ్కి తెలిస్తే? ఎవరు చెప్తారు? మనం ఇలాగే సీక్రెట్గా కలుసుకుందాం. నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనురా. నేను కూడా వీణా. రాజు, మనం పెళ్లి చేసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా? అలాగే వెళ్ళిపోదాం రా. ఎప్పుడు రాజు? ఈరోజే వెళ్ళిపోదాం. నాకు వీణా, నాకు కొంచెం టైం కావాలి. టైం వచ్చినప్పుడు నేను చెప్తానుగా. నేను నిన్ననే నీతో మాట్లాడొద్దని చెప్పానుగా, మళ్ళీ నా నంబర్ ఎక్కడ దొరికించుకున్నావు రాజు? బా అట్లా అనకే. మీ చెల్లె కనిపించింది నిన్న, అడిగినా. మా చెల్లె చెప్పింది ఆ నంబర్ నీకు? మరి నా వీణా ఇక్కడ ఉందని తెలిసినాక నేను ఉండగలనా? స్టడీస్ అయిపోయినాయి రాజు, ఇంట్లో పెళ్లి చేద్దామని చూస్తున్నారు. అయ్యో అవునా? నువ్వేమన్నావు మరి? నాకు ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఎవరిల్లు ఒకరి మీద ఒకరు పడ్డారు పార్కులా. ఈ పార్కుల కత్తనే రోత ఉడుతుంది. ఇట్లనే ఏదో ఒకటి చెప్పి పోస్ట్ పోన్ చేయి వీణా. ఏదో ఒక రోజు చూసి మన ఇద్దరం లేచిపోదాం. ఏం మాట్లాడుతాండు? లేచిపోతాడా? మరి మీ వైఫ్ సంగతి ఏంటి? ఆమె గురించి నీకెందుకే? మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు వీణా. ఒరే ఏంద్రా నీ ఏసాలిగిరా? నేను నీ సంగతి రానికి చెప్తాను, ఆగు. రానికి చెప్తే ఏం చెప్తుంది ఆయన? ఇంకా ఫీల్ అవుతుంది. రానికి కాదు, మీ అమ్మకి చెప్తాను, ఆగు. అమ్మో, ఆ బర్రె మొక్కగా అవి ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తుంది. రాణి మీద కోపంతో సరే అన్న అంటది, మళ్ళీ పెళ్లి చేసినా చేస్తుంది బర్రెది. వాళ్ళకి చెప్పాలి, ఇలా ఏం చేయాలి? అయినా గివి నిన్న కోపంగా పోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? నా పీడ పోయింది అనుకున్నా, మళ్ళీ ఎప్పుడు వచ్చిందో ఏమో. ఇప్పుడు వీళ్ళను ఎట్లా విడదీయాలి? లేరా ముద్దుగా లే పిల్ల, మీ మామ వస్తాడులే. వీళ్ళు పీకల్లోతు ప్రేమల మునిగి వెళ్తానట్టున్నారు. వీళ్ళను ఏం చేసుడు, ఎట్లా చేసుడు? అసలు వీళ్ళ సంగతి గిట్లా కాదు. సరితకి చెప్పాలి. సరితకి చెప్తానే అది వీళ్ళ తాట వెళ్తుంది. అవునే, దానిలా ఫోన్లో ఆర్డర్ పెట్టే సపరేక మీ అత్త వచ్చేసరికి వస్తుంది అది. మా అత్త బయట తినదని ఎన్నిసార్లు చెప్పానే మమ్మీ. ఏదో ఫోన్లో పెడితే ఏం తెలుస్తుంది? తెలియదు. అది తెచ్చినాక నేను పొయ్యి మీద గిన్నె పెట్టి కలిపినట్టు యాక్టింగ్ చేస్తా. మమ్మీ నువ్వు ఎన్ని యాక్టింగ్లు చేసినా మా అత్త ఆవలిస్తే పేగు లెక్క పెట్టే టైపు. తెలిసిందనుకో, తెలుసు కదిగా. అబ్బో అద్దుతి, మరి ఆలుగడ్డలు చేయన్నావే? కుక్కర్లో ఆలుగడ్డలు వేసి నీళ్ళు పోసి ఉప్పు ఎత్తే ఉడుకుతుంది, పోన్కెత్త తర్వాత. ఈ బర్రదేమో ఇడ ఇట్లా అలా కొడుకు ఏం చేస్తాడు ఏంది? ఏం సోయలేదు దీనికి. 24 గంటలు బిడ్డనే కావాలి.
బిడ్డ బిడ్డ ఇదే పని దీనికి. ఏందే ఆలుగడ్డలు కుక్కర్లు ఉడికిస్తావా? ఆలుగడ్డలు ఎక్కైనవే నువ్వు, మందికి కూడా గవ్వే పెడతావే. మే ఆలుగడ్డలు ఇట్లాంటి దుంపల కూరలు అస్సలు తినది, ఆకుకూరలు తింటది. ఏమైతుంది, మనం గదే వేసుకున్నాం గదే తిన్నామని చెప్పుదాం, గామె కూడా తింటది గదే. నేను ఆలుగడ్డ మా ఇంట్లో అసలు తినమని ఓవర్ యాక్షన్ చేసిన మా ఇంట్లో. అయ్యో గట్ట ఎందుకు చెప్పినవే? మరి వాళ్ళందరూ నేను అవి తింటా నేను ఇవి తినా అనుకుంటే చెప్తాండ్రు, నేను కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పిన. ఇంకా మా ఇంట్లో ఖచ్చితంగా పప్పు చారు, ఏదన్నా ఒక వెజిటేబుల్ కర్రీ, ఒకటి ఆకుకూర ఉంటుందని చెప్పిన. మొత్తం 4 కూరలు ఉంటాయని చెప్పిన. అబ్బా మంచిగా చెప్పినవే, అట్లా చెప్తేనే మనం రీచ్ అంది వెళ్తుంది. తెలుస్తుంది ఇప్పుడు ఆమె వచ్చినాక వెళ్తాయి అన్నీ. తెలుసుడు కాదు మమ్మీ, ఇప్పుడు మనం అవి వేయాలి కదా మరి. అయ్యో తోటకూర ఉన్నదే, గది ఎట్లా వండుతారో ఏమో. తోటకూర వండుడు పక్కకు పెట్టే, అది మొత్తం ఆకులు తెంపాలంటే చచ్చిపోతామే. ఏం చేద్దామే, సప్పుడే కాగా ఇంటి ముందట గడ్డి ఉన్నది, కత్తిరించుకురాపో వంటదాం. పిచ్చి పిచ్చి వేయకు మమ్మీ, ఆమె గిట్టేమన్నా తెలిసిందో ఇట్లాంటి కథలు నిన్ను నన్ను తీసుకుపోయి పాతర పెడుతుంది, జైలు వేస్తుంది. ఏందే నువ్వు అన్నిటికీ ఏదో ఒకటి అంటావు, మరిపా వండుదాంపా. తోటకూర తెంపు నేను వండుతా. నువ్వు తెంపు నేను వండుతా. అత్త మా అత్త అంటావు కదా, నువ్వే తెంపు. సరే నేనే తెంపుతా నేనే వండుతా. మా అత్త తెచ్చిన స్వీట్లు స్నాక్స్ ఏమన్నా ముట్టినావంటే నీ సంగతి చెప్తా. కొట్టాడుండ్రి పిచ్చి కుక్క లెక్క కొట్లాడుండ్రి ఇద్దరు. ఏ వట్టిగా అన్న జోకు, పా వండుదాంపా. వంటలన్నీ అయిపోయినాయి, ఇవాళ ఒక్కరోజన్నా రెస్ట్ తీసుకుంటా మంచిగా వంట అనుకున్నా. ఈ అత్తకేడ పని పాట లేదు. మమ్మీ వంట చేసినావు అయిపోయింది, మళ్ళీ ఏం చదువుతావే? అది 10 నిమిషాలకే అత్త అన్నది, ఈ అత్తలేదు అది అత్తలేదు, ఇలా రోగాలు తిరిగినాయి. ఒకసారి ఫోన్ చేయకపోయినవే మరి? నువ్వు చెయ్యు, నువ్వు చేస్తే మర్యాద ఉంటుంది. మీ అత్త ఒకటే అత్తందా అవే, మామ కూడా అత్తండా? ఒక్కతే వస్తున్నా అన్నది మమ్మీ నాతోటైతే. హలో వదినమ్మా, ఎక్కడ దాకా వచ్చిండ్రు? మా స్వప్న మీకోసం అప్పటి నుంచి ఎదురు చూస్తుంది. ఓ ఇల్లంతా వేస్తుంది ఇట్లా, మా అత్తమ్మ వస్తుంది మా అత్తమ్మ వస్తుందని. వచ్చిండ్రా? సరే సరే, వచ్చిందటనే ముందటుందట. అత్తమ్మ ఎలా ఉన్నావు స్వప్న, బాగున్నావా? బాగున్నాను అత్తమ్మ, మీరు బాగున్నారా? అమ్మాయి రాలేదా అత్తమ్మ? ఏదిరా నేనే వచ్చాను. బాగున్నారా వదినమ్మ? మంచిగున్నా వదినమ్మ, మీరు మంచిగున్నారా? అన్నయ్య ఏడి? అన్నయ్య రాలేదు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఏ లేవు స్వప్న, మనలో మనకేంటి? దానికి చిన్నప్పటి నుంచి బాగా మర్యాదలు అలవాటు. అబ్బో అవునావే, నీకు కూడా బాగానే అలవాట, నువ్వు కూడా వాంగు మరి. నన్ను కూడా ఆశీర్వదించండి వదినమ్మ. ఓ ఇంతకెక్క వంగత్తలేదు నాకు. లేవండి వదినమ్మ, లేవండి. మీరేంది ఇంత పెద్దవారు, లేవండి. రెండత్తమ్మ కూర్చోండి. ఇంట్లో ఎవరు లేరా? రాజు అన్నయ్య గారు ఎవరు లేరా? అన్నయ్య గారు ఎప్పుడు బయటనే తిరుగుతూ ఉంటాడు, ఇంట్లోనే ఉండడు. ఇక కొడుకు కూడా గవే లక్షణాలు వచ్చేటట్టున్నాయి. అని మీద బయటకు పోయిండ్రు వదినమ్మ. మీరు కూర్చోండి, రాండ్రి. స్వప్నయ్యలేరా, ఇలా వచ్చి కూర్చో. బా ఎంత మంచిగా పిలుస్తాంది ఇది ఉన్నది బర్రది, దాని కోడలు ఎప్పుడు గట్ల విలువది. పో అత్తమ్మ పిలుస్తుంది పో. ఎలా ఉన్నావు స్వప్న, మంచిగా తింటున్నావా? తింటున్నాను అత్తమ్మ. ఏది చక్కగా తినది, బతిమలాడితేనే తింటది. దానికి తిండి పోనే పోదు, చిన్నప్పటి నుండి అంతే. అవునా స్వప్న, ఎందుకు తినట్లేదు? లేదత్తయ్య తింటున్నాను. అది తిన్నుడు మానేసిందంటే ఈ ప్రపంచం అంతమైతుందన్నట్టే. డ్రైవర్ ఏడి, ఇంకా రాలేదా? డ్రైవర్ వచ్చినావా? మేడం ఈ బ్యాగ్స్ ఎక్కడ పెట్టమంటారు? అక్కడ లోపల పెట్టేసి నువ్వు బయట లంచ్ తినేసిరా. అలాగే మేడం. స్వప్న సరిగా తింటుందో లేదో అని స్వీట్స్ స్నాక్స్ కొన్ని డ్రై ఫ్రూట్స్ తెచ్చాను. అయ్యో ఎందుకు అయినమ్మా, గిడ అన్ని కొంటాం మా కొంటాం, తీయండి మీ కోడలికి. డ్రై ఫ్రూట్స్ అయినా సరిగా తిను స్వప్న, ఓకేనా? ఓకే అత్తమ్మ, తింటాను. తిన్నావా స్వప్న? మంచిగా తినాలే. అత్తమ్మ ఏం చెప్తుంది, అత్తమ్మ చెప్పినట్టు తిను. ఈ బర్రెది దాని బిడ్డను ఎంత మంచిగా చూసుకుంటది. అయినా వాళ్ళ అత్త చూసిండ్రా అన్ని ఎట్లా తెచ్చి పెడతాందో. ఇదైతే ఒక్కనాడన్న దీని కోడలికి ఫోన్ చేసి అడిగిందా ఏం తింటానవి అని? పాపం వాళ్ళు మస్తు బీదోళ్ళు, ఏమన్నా తింటాందా లేదా అని ఒక్కనాడన్న అడిగిందా ఇది బర్రెది?
నాకు మంచి అత్త దొరికింది. ఎంత మంచిగా చూసుకుంటాంది. గీనే గిట్లా చూసుకుంటాందంటే ఇంకా నా బిడ్డను ఆడెంత చూసుకుంటుందో. అవ్వో నా బిడ్డకు ఏం కష్టం రానియద్దు నేను. మళ్ళా ఆమె కంట నేను తక్కువ చూసుకున్నట్టు అవుతుంది. లేకపోతే నీ లెక్కుంటుందా అవే అత్త అంటే? నీ ముఖంలో చెప్పునాడ పెడితే ఆమెకు బిడ్డ లేదనుకుంటున్నావే? ఆమెకు కూడా ఒక బిడ్డ ఉన్నది. అయినా ఎంత మంచిగా చూసుకుంటాంది కోడల్ని. ఇంకా వంటలు నేర్పిస్తున్నారా స్వప్నకి? అయ్యో వంటలట చిన్నప్పటి నుంచి మస్తు స్పెషల్ స్పెషల్ వంటలు చేస్తుంది నా బిడ్డ. మీరు ఎప్పుడు తినలేరా వదినమ్మా? ఏది అక్కడ ఒక్కసారి కూడా వంట చేయలేదు, నాకు రాదత్తమ్మా అంటది. అయ్యో అవునా స్వప్న గట్లా అన్నావా? ఎందుకన్నదో ఏమో. ఇవాళ నేర్పించిన నేను. ఎంత కమ్మా వేసిందో ఇవాళ తింటారు కదా చూడుండ్రి. మీ కోడలు రాని బాగుందా? మంచిగుంది, దానికేంది. వాళ్ళ ఇంటికి పోయింది మంచిగా తల్లిగారింటికి. అవును ఫోన్ చేస్తుందా రోజు? తల్లిగారింటికి పోతే నేను ఈడ గుర్తుంటా దానికి. ఆడికి పోయి సింగడ బింగడ ఎత్తది. ఇక నా స్వప్న అంటే అత్తమ్మ అత్తమ్మ అని మా అత్తమ్మకు ఫోన్ చేయాలని ఎత్తది. అవునా మీరే చేస్తున్నారా మరి ఫోను? ఇక నేనే చేయాలి ఇక రోజు ఫోన్లు. ఎట్లున్నవే, తిన్నావా, ఏం చేస్తానవే, మంచిగా తిని మంచిగా వండుకో అని చెప్తా ఇక ఫోన్ చేసి. ఇక ఇక్కడ అన్నీ ఉంటాయా అన్నీ తెప్పిస్తా. ఇక వాళ్ళ ఇంట్లో అన్ని చక్కగా ఉండే పాపం వాళ్ళు కొంచెం బీదోళ్ళు కదా. ఇక బీదోళ్ళను సాయం చేసినట్టుంటుందని అలా చేసుకున్నాం వదినమ్మా మేము. ఇక అక్కడ ఏం తింటాందో ఏం చేస్తుందో. అవునా మరి ఏమైనా పంపించారా? పంపించాలి, పంపిద్దామని అనుకుంటున్నా. నువ్వేం పంపించినావే? నీ బొంద పంపించినావు. అదొక నాడన్న ఏం తిన్నదా అని కూడా ఆలోచించలేవు కానీ ఇదట పంపిస్తుంది. ఇక సరేలే, నేను వెళ్ళేటప్పుడు ఒకసారి కలిసి వెళ్తాను, ఏమన్నా ఇచ్చేసి వస్తాను. మొక్కలు ఎట్లా నోరెల్లా పెట్టి చూస్తాను చూడండి ఇద్దరు దానికి పంపుతానంగానే. ఎందుకు వదినమ్మా మీరు ఓన్రి, నేను పంపుతా. మీకు ఎందుకు శ్రమ? మీరు పంపించేటి మీరు పంపించుకోండి వదినమ్మా. రాని వాళ్ళు ఉండేది మా తల్లిగారు వాళ్ళ ఊరు కదా, అట్లా పోయి వస్తా నేను. అట్లనే రాణిని కూడా కలిసేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ ఇచ్చేసి వస్తా. ఇక వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందో వదినమ్మా, మీరు పోయి అవన్నీ ఇచ్చేస్తే వాళ్ళకు పల్లెటూరు వాళ్ళకు ముందే అనుమానాలు ఉంటాయి. అలా తల్లికి అనుమానం ఉంటుందని నాకు తెలిసింది. ఓ పంచిదానా, గామె పోయి ఇచ్చేస్తే నీ సొమ్మేం కరిగిపోతుంది. అంతరాలని అదని ఇదని వట్టిగా లేనిపోని పుట్టిస్తావు. లేదు లేదు వదినమ్మా, మీరు ఎవరి గురించి విన్నారో మీరు తప్పుగా విన్నట్టున్నారు. నాకు ఆమె చాలా రోజుల నుంచి తెలుసు, చాలా మంచిది. ఇక మీరు వాళ్ళ పరిస్థితి చెప్పిండ్రు కదా, ఇక నేను ఇవ్వకుండా ఉండలేను. అయ్యో వదినమ్మా అది మీ మంచితనం. ఇక మమ్మీ నేను పంపిస్తా, నాకు ఇయ్యమని చెప్పు. అయ్యో వదినమ్మ మీకు శ్రమ ఎందుకు, నాకు ఇయ్యండి దానికి ఇచ్చేటి అన్నీ. ఎట్లాగో నేను కొన్ని అప్పాలు చేసి పంపుదాం అనుకుంటానా. ఇక అవి ఇవి ఒకటే దిక్కు పంపుతా. చచ్చిపోకే చచ్చిపోకు, దీని పానం ఈయన పోయేటట్టున్నది. ఇక నీకు పంపించిన ఈ సంచులు చాలయానే, సత్తావు కానీ మనం తింటే. లేదు లేదు వదినమ్మ, మీరే అవేమన్నా ఉంటే నాకు ఇవ్వండి, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఒకసారి రాణిని కూడా కలిసినట్టుంటుంది. రాణిని ఒకసారి మా ఇంటికి భోజనానికి రమ్మంటాను. భోజనానికా? అయ్యో వదినమ్మ ఇప్పుడు ఎందుకు, ఆషాఢ మాసంలో ఎందుకు తీయండి. లేదు లేదు వదినమ్మ, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రాణిని ఒకసారి మా ఇంటికి భోజనానికి పిలవాలని. ఇక్కడ ఉంటేనైతే రాజు ఎప్పుడు బిజీ బిజీ అంటాడు. ఇప్పుడు ఎలాగో ఒక్కతే ఉంది కదా, తనని తీసుకొని వెళ్తాను, తనని వాళ్ళ అమ్మని. మేము ఎప్పుడన్నా అందరం కలిసి అత్త తీయండి వదినమ్మ, ఈ ఆషాఢ మాసంలో ఎందుకు. మీరు కాదు వదినమ్మ, రాణిని పిలుస్తాను. రాణిని భోజనానికి పిలుస్తుందా? మా అత్తమ్మకి ఇక్కడ పని లేదు, అది పందిలాగా తినిపోతుంది. ఇక మా వదినకు నిజంగా దీనికైతే కట్టెల పొయ్యి మీద కాలు పెట్టినట్టే కాలుతాంది, దానికైతే కట్టెల పొయ్యి మీద కూర్చున్నట్టే కాలబట్టే. ఓ బర్రెదానా ఇటు తిరిగా ఇడుదురు. ఏంటి నువ్వెందుకు వచ్చినావు గిడికి? నీకేం పుట్టిందే? రానికి గమేందో ఇచ్చేస్తా అంటే పానం పోయినట్టే ఇస్తాను. నీ సొమ్మేమన్నా అడిగిందా ఆమె? ఆమె గామెనే పోతే నీకేం పుడుతుంది రోగం? భోజనానికి పిలుస్తాందంటే సత్తాను. పిలిస్తే ఏమైతుంది? ఒక పూటనన్నా మంచిగా కడుపు నిండా తినద్దా నీ కోడలు? అని కోడలు కాదా? ఇగో నీకు సంబంధం లేని విషయాలు నీకు అవసరమే లేదు, మాట్లాడకు.
ఫోన్ చేసి అడిగినావే కోడల్ని తిన్నవానే అని. అవ్వ ఆమె చూడు ఎట్లా వచ్చిందో కోడల కోసం. ఇగో నువ్వేనాడు ఆడని అడిగినావా నాకు ఫోన్ చేసి మరి తిన్నావా పన్నావా అని? నేను నిన్న అడుగుడేందే, నువ్వు ఏడవైదు వచ్చినావు, నా ఇంట్లోనే వస్తేవి. ఫోన్ కూడా దిక్కులేవు అప్పుడు. నాకే తిండి లేక చంపినావు కానీ నువ్వు తిండి నాకేనాడున్నావే. అందుకే మూసుకొని కూసో, ఆమె వంపితే వంపుకొని పుల్లలు వేసుకుంటా కూసోకు అడ్డం. నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా. ఏం చెప్తావు? ఏం చెప్తానో చూడు, రాత్రికి నా దోస్తులను పట్టుకొచ్చి నేను చంపి పారెత్తా. గట్లాంటి పనులు మాత్రం చెయ్యక చెప్తాను. అరే తీపో నువ్వైతే మీ ఇంటికి. అలా పొమ్మంటారు, ఇది నా ఇల్లు ఇదే. ఏంది వదినమ్మా ఎవరితో మాట్లాడుతున్నారు? పో మళ్ళా నాకు డౌట్ వస్తుంది నాడు. ఏం లేదు వదినమ్మా, ఇట్లా అప్పుడప్పుడు శ్రీరామ శ్రీరామ అని మనసులా జపం చేసుకుంటా. నీకు తిండి తిండి అనే జపమే వస్తుంది కానీ శ్రీరామ శ్రీకృష్ణ అనే జపాలు ఏముంచి వస్తాయి? అత్తయ్య భోజనం చేయండి ఇంకా. అవునవును నేను మర్చిపోయాను, మళ్ళీ డ్రైవర్ వస్తాడు, లేట్ అవుతుంది. ఏం వంట చేశారు? హ్యాపీ రత్తాండని మీ కోడలు స్పెషల్ చేసింది వదినమ్మా. అవునా, నేను ఆల్రెడీ చెప్పాను కదా స్పెషల్స్ ఏం చేయకండి, మీరు తినేదే నాకు పెట్టండి అని. మళ్ళీ చేశారా? ఓ మీ కోడల్నే అడుగుంది మరి. అత్తమ్మ 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 అని పానం ఇడుచుకుంటుంది నా బిడ్డ. ఓ యవ్వో, అది పానం ఇడుచుకుంటే నువ్వు పానం దొడుక్కుంటావా? ఏ స్వప్న, మళ్ళీ వంట చేసావా? దాందేముంది అత్తమ్మ, ఏదో కొంచెం మీ మందం చేశానంతే. అరే తీసుకురాపో. ఇంకా వదినమ్మ చెప్పుండ్రి ఆడ సంగతులు. ఇంకా ఓలేదా నెప్పో. నేను ఎందుకు పోతే నేను అస్సలు పోను. అసలే ఈడ రసవత్తరంగా ఉన్నది. నువ్వు రాణి మీద ఏమేం బత్తులు ఎక్కిస్తావో చూస్తా. ఇంకా ఏముంది వదినమ్మ, ఏం లేదు, ఎప్పుడు జరిగేదే రొటీను. అన్నయ్యకు ఆరోగ్యం ఇట్లా మంచిగా ఉంటుందా మరి ఇప్పుడు? అన్నయ్యకేంది వదినమ్మ, చాలా ఫిట్. నేనే ఇంకా కొంచెం హెల్త్ అటు ఇటు అవుతుంది కానీ. అయ్యో ఎందుకు వదినమ్మ మరి, మంచిగా తింటలేరా? అంత ఎట్లనో చిక్కిపోయినట్టుగా కనబడతాండ్రు అంతా. నేను బాగానే తింటాను, హెల్తీ ఫుడ్డే తింటాను కానీ ఏమో అలా జీన్స్ వచ్చాయి అలా. వంటలు బాగానే చేశారు, ఓకే. తోటకూర ఎవరు చేశారు? ఏం చేసినా? ఓకే ఇద్దరు కలిసి చేశారా? అది కొంచెం బాగాలేదు, బయట గడ్డి తెంపుకొచ్చి వండినట్టుంది. గడ్డి కూరలా ఉంది అది, తోటకూరలా అస్సలు లేదు. ఎందుకు నవ్వుతాను? నేను దానికి గందుకే గడ్డి కోసుకొచ్చి ఎత్తా అన్న. నా బిడ్డనే అద్దె మమ్మీ గడ్డి తెస్తే గుర్తుపడుతుంది తోటకూర వేయి అన్నది. గిట్లా ఇప్పుడు పప్పు అయితే ఓకే, కుక్కర్లో వేసి విజిల్ తీసినట్టుంది. అసలు పోని పెట్టనట్టున్నారు. అంటే నా దోస్తు ఒకది డాక్టర్ ఉంటుంది, అది పోని పెట్టద్దు పప్పు పట్టిదే తినాలని చెప్పింది వదినమ్మ. అప్పటి నుంచి పోని పెడతలేమిగా. నీకు వాంగుతలేదని చెప్పి పోని పెట్టకుండా ఆయనడన్న తిన్నావే నువ్వు? పాపం ఆమెకు పెట్టిండ్రు. అవునా, చారు కూడా పోని పెట్టలేదు. చారు పప్పు రెండు పెట్టద్దని చెప్పింది మా దోస్తు. నీ పొంద పెడితే ఇయ్యంకురాల్ని ఎట్లా అరుచుకోవన్నా కూడా తెలియదు అవే నీకు? పాపం ఆమె ఎన్ని రకాలు తింటుంది వాళ్ళ ఇంట్లో, ఆగిరికి అత్త గట్ల చేస్తావే. ఆ పాపడాలు నేనే చేశాను అత్తమ్మ. ఓకేరా స్వప్న, పాపడాలు బాగున్నాయి. పాపడాలు చేసుడే మునుగుతుంది, నూనెలో వారెత్తే గవ్వే గోలుతాయి. దానికి నేను చేసిన అత్తమ్మ అనబట్టే ఇది. ఈకుడు వంట చేసిందట చెప్తాంది వాళ్ళ అత్తకు. వదినమ్మ ఒకసారి రాణికి ఫోన్ చేయండి. అయ్యో ఎందుకు వదినమ్మ, నేను తర్వాత చేస్తా ఫోను. లేదు స్వప్న, ఒకసారి కాల్ చేసి చెప్పు నేను వస్తున్నానని. కూడా ఒకసారి మాట్లాడతాను, కాల్ చేయి. దానికి నేను ఫోన్ చేసుడేంది? మమ్మీ వదినమ్మ గట్రా ఫోన్ చేయి ఒకసారి. చేస్తా. మాట్లాడతారా వదినమ్మ మీరు? మాట్లాడతాను, ఒకసారి నేను వస్తున్నానని చెప్తాను. అలాగే భోజనానికి కూడా రమ్మని చెప్పొచ్చు. ఏమన్నా అంటే భోజనం అంటది, గదాన్ని పిలుచుడెందుకు, మమ్మల్ని పిలవచ్చు కదా ఒకరోజు. బతుకు ఇప్పుడు ఎత్తుతుందో ఇది ఎప్పుడు ఎటో పోతుంది దోస్తుల ఇంటికి. ఎందుకు ఎత్తది? నేను వినడానే ఎత్తే కదా. చెయ్యి. హలో హలో రాణి, ఏం చెప్తాను? ఏం చెప్తున్నావే రాణి? మంచిగా ఉన్నావా? తిన్నావా? తిన్నత్తమ్మా. మీరు మంచిగా ఉన్నారా అత్తమ్మ? గదేనే ఫోన్ ఎత్తలేవేందని చేసిన.
పోయి ఎన్ని రోజులైతుందే ఫోనే ఎత్తలేవు. అయ్యో చేస్తున్నా అత్తమ్మ, స్వప్న మాట్లాడింది. మీకు కూడా ఏమని చెప్పాను, మీరు పడుకున్నారు. సరే సరే, మంచిగా తింటానావా లేదా? తింటున్నా అత్తమ్మ. మీది అయిందా భోజనం? అయింది కానీ ఇగో నీతోటి స్వప్న వాళ్ళ అత్త మాట్లాడుతుందట. అవునా? అక్కడికి వచ్చిందా అత్తమ్మ? వచ్చింది. నీకెట్లా తెలిసే? మీరే చెప్తున్నారు కదా అత్తమ్మ. సరే ఇగో మాట్లాడు, లేకపోతే నీ ఫోన్ల నుంచి వెయ్యి అత్తమ్మకు. ఉన్నది కదా నీ దగ్గర ఫోను. సరే మరి చేస్తుందట. నంబరు ఉన్నది కదా మన దగ్గర, మీ నంబర్కి చేస్తుందట. ఈ ఫోన్ ఇస్తే ఏమైతుంది? పాస్వర్డ్ల ఫోను. ఎట్లుంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. సెకండ్ సాటర్డే